యూట్యూబ్ మిత్రులకు నమస్కారం. మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ హార్వెస్టర్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. జాన్ డీర్ 5310 టూ వీల్ డ్రైవ్ హార్వెస్టర్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ అయితే చేయండి. మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు. మీ వెహికల్ కూడా సేల్ చేసి పెడతాము. మీ బండిని అమ్మాలనుకుంటే మాత్రమే స్క్రీన్లో కనిపిస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్లో ఫొటోస్ బండి యొక్క వివరాలు అయితే పంపించగలరు. కాల్స్ మాత్రం చేయవద్దు. ఈ నెంబర్ వచ్చేసి యూట్యూబ్ ఛానల్ నెంబరు, గమనించగలరు. ఎటువంటి కాల్స్ మాత్రం చేయవద్దు. ఈ రోజు ముందుకైతే జాన్ డీర్ 5310 టూ వీల్ డ్రైవ్ హార్వెస్టర్ తీసుకోవడం జరిగింది. ఈ హార్వెస్టర్ వచ్చేసి బ్లాక్ ఇంజన్ హార్వెస్టర్, స్టాండర్డ్ బాక్స్ బండి అయితే అమ్మకానికి అయితే ఉంది. హార్వెస్టర్ అయితే మంచి కండిషన్లో ఉంది, నీట్ కండిషన్లో ఉంది. హార్వెస్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేస్తామని ఓనర్ అయితే చెప్పడం జరిగింది. మనల్ని అయితే చాలా మంది అయితే 5310 డోజర్ మన బ్లాక్ ఇంజన్ వెహికల్ తీసుకురమ్మని అయితే చాలా మంది అయితే కామెంట్ చేసింది. అందుకోసమే ఈ వెహికల్ తీసుకోవడం జరిగింది. మీకు కూడా ఎలాంటి ట్రాక్టర్ కానీ హార్వెస్టర్ కానీ ఎలాంటి వెహికల్ కావాలనుకున్నా కింద కామెంట్ చేయండి. కామెంట్ చేసే ముందు ఒక సబ్స్క్రైబ్ అండ్ లైక్ అయితే కొట్టండి. మీరు కామెంట్ చేసిన వెహికల్ అయితే కంపల్సరీగా మన ఛానల్లో తీసుకోవడం జరుగుతుంది. హార్వెస్టర్ అయితే మంచి కండిషన్, నీట్ కండిషన్లో వెహికల్ అయితే ఉంది. హార్వెస్టర్ యొక్క మోడల్ వచ్చేసి 2009 మోడల్ బండి, 2009లో బండి అయితే తీసుకోవడం జరిగింది. బండి అయితే కండిషన్ పరంగా మంచి కండిషన్లో ఉంది. ఈ హార్వెస్టర్ వచ్చేసి బ్లాక్ ఇంజన్ హార్వెస్టర్, గమనించగలరు. మంచి కండిషన్లో వెహికల్ అయితే ఉంది. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. అలాగైతేనే మీకు ఈ హార్వెస్టర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది. ఇలాంటి సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ అయితే చేయండి. డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉంది, అక్కడ కూడా వెళ్ళి జాయిన్ అవ్వండి. మన వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. వాట్సాప్లో కూడా అన్ని రకాల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అందుబాటులో ఉంటాయి. మీకు ఎలాంటి వెహికల్ కావాలనుకున్నా కామెంట్ చేయండి. కామెంట్ చేసే ముందు ఒక సబ్స్క్రైబ్ అండ్ లైక్ అయితే కొట్టండి. ఈ హార్వెస్టర్ అయితే మంచి కండిషన్లో, గుడ్ కండిషన్లో అయితే ఉంది. హార్వెస్టర్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు. పేపర్లు క్లియర్గా ఉన్నాయని ఓనర్ చెప్పడం జరిగింది. బండికి అయితే ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు. బండి యొక్క టైర్ల విషయానికి వస్తే ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి 90%గా లైఫ్ అయితే ఉంది. టైర్ లైఫ్ వచ్చేసరికి 90% టైర్లు అయితే ఉన్నాయని ఓనర్ చెప్పడం జరిగింది. రీసెంట్గానే కొత్త టైర్లు మార్చామని చెప్తున్నారు. బండికి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు. రీసెంట్గానే బండికి ఉన్న రిపేర్లు మొత్తం చేయించారు. బండికి అయితే ₹1 కూడా పెట్టాల్సిన అవసరం అయితే లేదు. బండి వచ్చేసరికి ఆల్రెడీ ఫీల్డ్లో కూడా నడుస్తుందని ఓనర్ చెప్పడం జరిగింది. ఆల్రెడీ బండి అయితే వర్క్లో అయితే ఉంది. హార్వెస్టర్ యొక్క బాక్స్ వచ్చేసి స్టాండర్డ్ బాక్స్గా ఉంది. బాక్స్ కూడా నీట్ కండిషన్లో ఉంది. బాక్స్ను కూడా రీసెంట్గానే రిపేర్ చేయించామని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది. ఈ హార్వెస్టర్ ఉన్న లొకేషన్ సరికి తెలంగాణలోని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఏరియాలో బండి అమ్మకానికి ఉంది. తెలంగాణలోని సిద్దిపేట డిస్టిక్ హుస్నాబాద్ మండలం పొట్టపల్లి గ్రామంలో బండి అమ్మకానికి అయితే ఉంది. హుస్నాబాద్ ఏరియాలో వెహికల్ అమ్మకానికి అయితే ఉంది. ఈ హార్వెస్టర్ యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది, గమనించగలరు. ఈ హార్వెస్టర్కి ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసరికి 5,50,000 మాత్రమే చెప్తున్నారు. ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసరికి 5,50,000 చెప్తున్నారు. ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు. బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండిని చూసి మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంది. హార్వెస్టర్ యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది. బండి అమ్ముడుపోయిన రేట్ అయితే ఓనర్ నెంబర్ తీసుకోవడం జరుగుతుంది. ఓనర్ నెంబర్ లేకపోతే బండి అమ్ముడుపోయినట్లు. టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు. మీకు ఇంట్రెస్ట్ ఉండి హార్వెస్టర్ తీసుకోవాలనుకుంటే కాల్ చేసి మాట్లాడండి. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు. ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు.